అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ బెండకాయ రైపొట్టు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ జిగురని తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైపొట్టు కొద్దిగా తీసుకొని శుభ్రంగా చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి పోపు కొద్దిగా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. అవి ఏగుతుండగా బెండకాయ ముక్కలు 1 కప్పు తీసుకొని వేపుకోవాలి. అవి ఏగుతుండగా పక్కన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి ముందుగా నానబెట్టుకున్న రైపొట్టును శుభ్రంగా ఇసుక లేకుండా కడుక్కొని వేపుకోవాలి. వీడియోలో చూపించినట్టు వేపుకోవాలి. అవి వేగినాక పక్కన పెట్టుకొని బెండకాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, స్పూనున్నర ఉప్పు, స్పూనున్నర కారం వేసి మొత్తం కలుపుకోవాలి. అది కొద్దిగా వేగుతుండగా ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ముందుగా వేపు పెట్టుకున్న రైపొట్టుని యాడ్ చేసి మొత్తం ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత పక్కది సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.